హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. సో ఈరోజు మార్కెట్ చాలా రోజుల తర్వాత కొద్దిగా తగ్గింది. ఈ మధ్యకాలంలో మార్కెట్లు తగ్గలేదు కదా. ఆమ్, ఈ పహల్గాం అటాక్ తర్వాత పొలిటికల్ అన్సర్టనిటీ, అది ఇది ఇంత గందరగోళం జరుగుతుంది మార్కెట్లో, దేశవ్యాప్తంగా. బట్ స్టాక్ మార్కెట్ మాత్రం చెల్లించలేదు. పాకిస్తాన్ మార్కెట్లు తగ్గాయి, కానీ ఇండియన్ మార్కెట్లు మాత్రం తగ్గలేదు. చెప్పాలంటే కొంచెం పికప్ అయ్యాయి. బట్ ఈ రోజు మాత్రం కొంచెం కనిపించింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు 200 పాయింట్లు తగ్గేది ఈ రోజు 600 పాయింట్లు పైచిలకు తగ్గింది బ్యాంక్ నిఫ్టీ. అంటే ఏంటంటే కొద్దిగా ఫస్ట్ టైం బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఇది వచ్చింది ఎక్కువ. బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరిగింది కాబట్టి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ తగ్గుతున్నది. తర్వాత బ్యాంక్ తాలూకు రిజల్ట్ అంత బాగోలేదని, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి వదిలేస్తే మిగిలిన అంత ఇంప్రెసివ్గా లేవని చెప్పడం ఒక టాక్. అది బ్యాంక్ కాదు కానీ డిమాండ్ సప్లై గేమ్ అంతే. ఉం? మరి యుద్ధ వాతావరణం మొదలైనట్లే అనిపిస్తున్నది. శంఖారావాలు, సైరన్లు. ఆ? మరి ఫైనల్లీ ఇట్ అపియర్స్ రేపు రేపటి వీడియో పెట్టే నాటికి ఏదో కొంత న్యూస్ వచ్చేస్తుంది. ద ఇన్ఎవిటబుల్ హ్యాస్ కమ్ అని. ఉం? అది మోర్ లైక్లీ అంతా యుద్ధ సన్నద్ధాలు మొదలయ్యాయి, జరుగుతున్నాయని చెప్పాలి. బట్ చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండవు, మన చేతిలో ఉండవు. అదంతే. క్వైట్ అన్ఫార్చునేట్. అసలు అంత ఘాతుకంగా అంతమందిని చంపటం అమానుషత్వం. మరి అమానుషత్వం ఏ మతం నేర్పదు. మరి నాకు తెలిసి అది అట్లా ఆ, అమానుషత్వం అనేది నేర్పితే అది మతం కానే కాదు నా దృష్టిలో. ఉం? సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అనుకోండి. అన్ఫార్చునేట్ అది జరగటం, ఆ తర్వాత మనం డిస్టర్బ్ అవటం. చూడండి ఇప్పుడు జన నష్టం, ధన నష్టం, తర్వాత వాతావరణంలో పొల్యూషన్ పెరిగిపోద్ది, భయంకరంగా పొల్యూషన్ పెరిగిపోద్ది, వేస్టేజ్, లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. సరే, అవి అన్నీ ఓ పక్కన పెడితే మార్కెట్ ఎలా ఉంటుందంటే, మార్కెట్ ఏమి వారికి ప్రస్తుతం చెల్లించడం లేదు. వారు వస్తుందని ఆల్మోస్ట్ మార్కెట్కి తెలుసు, దాదాపు వచ్చేస్తుందని ప్రాబిలిటీ ఎక్కువ. కానీ మార్కెట్ మాత్రం పట్టించుకోవటం లేదు. నీకు ఉదాహరణకి గిఫ్ట్ నిఫ్టీ 85 పాయింట్లు ప్లస్లో చూపిస్తుంది ఈరోజు. గిఫ్ట్ నిఫ్టీ చూడండి, మీరే చూద్దరు కానీ నేను చెప్పడం ఎందుకు. వర్టికల్ ట్యాబ్స్. దేశమంతా యుద్ధం యుద్ధం అని ఆ, ఏదో పరితపిస్తుంటే ఏంటో ఏదో అయిపోతుంటే, ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్కన ఇండియా. స్టాక్ మార్కెట్ మాత్రం ఓకేనండి. స్టాక్ మార్కెట్లో అలాంటి అలజడి ఏమి లేదు. అది విశేషం. ఉండదా అంటే అది చెప్పలేము. నిజానికి ఉండకుండా ఎలా ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు 56 పాయింట్లు అండి. 24,470, 56 పాయింట్లు అప్. యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి, కానీ మార్కెట్లో మాత్రం ప్రతిక్రియ పాజిటివ్ గానే ఉంది. అది విషయం. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చాలా ఘోరంగా ఉందండి. ఈ రోజు అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎంత ఘోరంగా పడిపోయాయి అంటే చెప్పడం కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్. చూడండి,
మార్కెట్ నిఫ్టీ అంతా కలిపి 80 పాయింట్లే తగ్గింది, నథింగ్. హాఫ్ పర్సెంట్ కూడా లేదు, 0.3%, వన్ థర్డ్ అంటే నథింగ్ కదా. కానీ ఇక్కడ చూడండి ఏం జరిగిందో. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 409 షేర్లు పెరిగితే 2171 షేర్లు తగ్గాయి. అంటే ఎంత ఘోరంగా, అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చాలా ఎక్కువ పతనం అయ్యాయని అర్థం. చాలా రోజుల తర్వాత ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కొద్దిగా తగ్గింది. ఉం? సరే, ఇవన్నీ ఒక ఎత్తు, జరగబోయే ఈవెంట్లు ఒక ఎత్తు, మరొక ఎత్తు. ఎందుకంటే ఏం జరగబోతున్నది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి ఒకసారి, బ్యాంక్ నిఫ్టీ డిసైసివ్ గా ఫస్ట్ టైం ఈ తర్వాత, ఈ రెడ్ క్యాండిల్ అంటే 56,000 దగ్గర నుంచి 55,350 పడింది కదా. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళలేదు. 1, 2, 3, 4, 5, 6, 7 కొద్ది తగ్గుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు సెషన్ మాత్రం డిసైసివ్ గా ఒక 600 పాయింట్లు తగ్గింది. బాగా తగ్గిందని చెప్పడానికి ఏం లేదు, కొద్దిగా తగ్గిందని చెప్పాలి. 600 పాయింట్లు నథింగ్ కదండి. 1.5%, హార్డ్లీ 1.5% కూడా లేదు, ఎందుకంటే తక్కువే. జస్ట్ మోర్ దెన్ 1%. అయితే ఎంఏసిడి కొద్దిగా పాజిటివ్ జోన్లోనే ఉంది, కానీ నెగటివ్ నెగటివ్ నంబర్ చూపిస్తుంది, -74. తర్వాత 58కి వచ్చేసింది ఆర్ఎస్ఐ. దీని రఫ్తార్ని బట్టి చూస్తే రేపు కూడా తగ్గుతుందేమో అని అనుకోవాలి. చూద్దాం, మనం గెస్ చేయటం ఎందుకులేండి. నిఫ్టీ తీసుకున్నట్లయితే పెద్దగా ఏం తగ్గలేదండి. మరి అయితే ఒక విశేషం ఏంటంటే, గ్యాప్ అప్ ఓపెనింగ్ లాంటిదే, కొద్దిగా పైనే, అంటే ఫ్లాట్ ఓపెనింగ్ లేండి, పైనే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి కొద్దిగా పైకి వెళ్ళి పైన ఉండి కింద క్లోజ్ అయింది 100 పాయింట్ల దగ్గర దగ్గర. అది దీన్ని ఏమంటారంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటాం. అంటే పాత క్యాండిల్ పూర్తిగా రెడ్ క్యాండిల్ మూసేస్తున్నది. మోర్ దాన్ దట్ అంటే ఏంటి, యుద్ధ మేఘాలు ఎలా అయితే ముసురుకుని మూసేస్తున్నాయో మొత్తాన్ని, అలాగే యుద్ధ మేఘాలలాగా ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసేస్తున్నది, ఆపేస్తున్నది. ఇది ఈ ఇది ఈనాటి విశేషం. అయితే మనం ఏమిటి అంటే, ఇప్పుడు యుద్ధం వస్తే దాదాపు వచ్చేసినట్లే అని అంటున్నారు మరి. ఈ టీవీలు అవి చూస్తే ఏమనిపిస్తుందంటే ఇంకేముంది అయిపోయింది అన్నట్లుగా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు యుద్ధం వచ్చేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి, అదంతా వెండితెరపై చూడవలసిందే రేపటి నుంచి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రాత్రికో ఈ అర్ధరాత్రిలో లేకపోతే తెల్లారుజామునో మొదలు పెడతారు. పగలు మొదలు పెట్టరు, జనరల్ గా రాత్రుల్లో మొదలు పెడతారు. ఉం? మరి వాళ్ళ యుద్ధ రణనీతి ఏంటో, ఏం చేయబోతున్నారో అంతా మెల్లిమెల్లిగా తెలుస్తుంది మనకి. ముందుగా చెప్పరు కదా, చెప్తే ఇంకేముంది, దాని విశేషం ఏముంది, అది విషయం. ద ఇన్ఎవిటబుల్ అపియర్స్ టు హ్యావ్ కమ్ అండ్ వీ షుడ్ బ్రేస్ ఫర్ ఇట్. ఇంకా తప్పదు మనకి. ఉం? తర్వాత ఈ యుద్ధం ఎలా ఉంటుందో, దీని పర్యవసానం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని ఫ్రెష్ బయింగ్స్ ప్రస్తుతం చేయకుండా ఉంటే మంచిది. ఇది కొన్నా అది కొన్నా, అది కొంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది అనే ఆలోచనలు ప్రస్తుతం పక్కన పెట్టి, మరి ఇంకా తగ్గితే, ఇప్పుడు ఎఫ్ఐఎస్ నిన్నటి వరకు కొన్నారు, అంటే ఇవాళ ఏం జరిగిందో తెలీదు. మరి వాళ్ళు సూపర్ సెన్సిటివ్, ఏమైనా తేడా కనిపిస్తే చెత్త కొట్టేస్తారు, భయంకరంగా అమ్మేస్తారు అసలు, లెఫ్ట్ అండ్ రైట్. నీకు ఊరికే ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు, బాబు ఎంత కొంత తీసుకోవాయా అంటారు, అలా అమ్మిపారేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అమ్ముతున్నారో, మన ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఆపరేటర్స్, వాళ్ళు కొంతమంది రిటైలర్స్, వీళ్ళు కూడా అమ్మటం మొదలు పెడతారు కదా. వేళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి మొమెంటమ్ వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం
ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్ దాన్ టు బై. తొందర ఏం లేదు కొనుక్కోవటానికి, ఇబ్బంది ఏముందండి, మన దగ్గర డబ్బులు ఉండాలి అంతే. డబ్బులు ఉండాలి కానీ బయింగ్ ఆపర్చునిటీ తప్పకుండా వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఓపిక్గా పేషెన్స్ తోటి వెయిట్ చేయటమే అదేనండి. సో మరి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ వారు లైవ్ ఒకటి ఉంది ఇప్పుడు, ఉన్నట్లుంది, కొద్దిసేపట్లో విందాము. ఏం సెలవిస్తారో ఏంటో. సో అదండి సంగతి. సో రేపు చూద్దాం. రేపు సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. అది ఎలా ఉంటుందనేది రేపే తెలుస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, అండ్ బీ సేఫ్ అండ్ బీ కూల్.